హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూబ్ మాస్టర్. ఈరోజు నేను మీకు ఒక యాప్లో క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఆడాలి అని చెప్పబోతున్నా. అయితే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అయితే మీరు ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోండి. తర్వాత మీరు దీంట్లో క్యూబ్ ఎక్స్ అని టైప్ చేయండి. తర్వాత సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్లోనే యాప్ కనిపిస్తుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత ప్లే బటన్ అనేది కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యూబ్ యాప్ ఓపెన్ అయిపోతాయి. తర్వాత మీరు మాన్యువల్ ఇన్పుట్లోకి వెళ్తే మీరు కలర్స్ అన్నీ సెట్ చేసుకొని క్యూబ్ని సాల్వ్ చేసే ప్యాటర్న్ వస్తుంది. తర్వాత కెమెరా ఇన్పుట్లోకి వెళ్తే మీరు క్యూబ్ని ఇలా చూపిస్తూ ఈ విధంగా క్యూబ్ని సాల్వ్ చేసుకోవచ్చు. నా క్యూబ్ ఆల్రెడీ సాల్వ్ ఉంది. అయితే ఫ్రెండ్స్, తర్వాత ప్యాటర్న్ సాల్వర్లోకి వెళ్ళి నేను దీంట్లో ఫస్ట్ది సాల్వ్డ్ స్టేజ్ పెట్టుకున్నా. సెకండ్ దాంట్లో ఎగ్జాంపుల్గా చెకర్స్ ప్యాటర్న్ని పెట్టుకుంటున్నా. తర్వాత సాల్వ్ ప్యాటర్న్ నొక్కుతున్నా. తర్వాత ఈ విధంగా మీకు వస్తుంది. నేనైతే సొల్యూషన్ 319 మూవ్స్ ఎంచుకున్నా. ఇప్పుడు రెడీ నొక్కి స్టార్ట్ నొక్కాలి. అయితే ఫ్రెండ్స్, ఇది స్టెప్ బై స్టెప్ అలాగా చెకర్స్ ప్యాటర్న్కి ఎలా చేయాలో చూపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కాబట్టి స్పీడ్గా దీన్ని తీసేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెకర్స్ ప్యాటర్న్ వచ్చేసింది. ఇప్పుడు మీరు బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు వర్చువల్ క్యూబ్లోకి వెళ్తే మనకి ఇలా క్యూబ్ అనేది రావడం జరుగుతుంది. మీకు నచ్చినట్టు క్యూబ్ని చేసుకోవచ్చు. అలాగా అక్కడ స్క్రేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కితే అది కంప్యూటర్ సిస్టమ్ మాత్రమే దాన్ని స్క్రేబుల్ చేసి మనకి ఇస్తుంది. అది క్యూబర్స్ కోసం ప్రాక్టీసింగ్కి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే అయితే సాల్వ్ నొక్కితే యూజింగ్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత మీరు ఏదైనా నొక్కుకోవచ్చు. తర్వాత దాని మట్టుకు గదే మళ్ళీ సాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు క్యూబ్ కొద్దిసేపట్లో సాల్వ్ అయిపోబోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసినట్టయితే క్యూబ్ సాల్వ్ అయిపోయింది. తర్వాత మీకు ఇలాంటి యాడ్స్ ఏమైనా వస్తే క్లోజ్ నొక్కేయచ్చు. తర్వాత వెళ్దాం క్యూబ్ టైమర్లోకి. ఇప్పుడు మీరు 2 వేళ్ళని దీని మీద ప్రెస్ చేసి ఉంచితే అలాగా టైమర్ స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట. తర్వాత రైట్ బటన్ నొక్కుంటే అది రికార్డ్స్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నా. అయితే ఫ్రెండ్స్, ఈ రికార్డ్ నాకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు నేను దీనిని రిమూవ్ చేసేస్తా. అయితే ఫ్రెండ్స్, నేను రిమూవ్ చేసేసా. ఆ తర్వాత బ్యాక్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. తర్వాత క్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. దాని నుండి సెట్టింగ్స్ చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.